రెడ్డి గారు మహిళలు మోసం చేశాడని జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా మైండ్ చెడిపోయింది. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాల్సింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి. అసలు జగన్మోహన్ రెడ్డి మహిళలు మోసం చేశాడని ఏ విధంగా చెప్పగలుగుతాడు? జగన్మోహన్ రెడ్డి అక్కమ్మలు చెల్లిమ్మలు అని చెప్పి డాక్రా మహిళలు దాచుకున్న అభయహస్తం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ తీసేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు దగ్గర నుంచి మరి 3 సిలిండర్లు సంవత్సరానికి దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా ఇవాళ మహిళలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అన్ని రకాలుగా మహిళా పక్షపాతిగా ఇవాళ మహిళల్ని ఏ విధంగా ఇంకా వాళ్ళకి కావాలి, మరి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి, మరి వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు కావాలి, ఎడ్యుకేషన్ పరంగా ఏవి కావాలి అని చెప్పి మహిళలను రారాణులుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతా ఉంటే ఇవాళ చూడండి అన్ని మహిళలకేనా అంటున్నారు. మేము నడుస్తూ ఉంటే అదేంటి మమ్మల్ని అన్యాయం చేసేస్తున్నారు, అన్ని మహిళలకేనా అని అడుగుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ మహిళలను కదిలిచ్చి చూడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే మహిళలకు ఇచ్చిన విలువ ఏంటి అనేది దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి ఆ పోస్ట్ పెట్టడం తప్పలేదు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, అతను ఒక సీఎం గా పనిచేసి ఫెయిల్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రేలాపనలు పేలుతా ఉంటాడు. ట్విట్టర్ లో పోస్ట్ చేసినా కూడా అతన్ని జీరో కిందే పరిగణిస్తారు తప్ప ఎవరు పట్టించుకునే పరిస్థితులు వాళ్ళు లేవండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎక్కడైతే ప్లస్ ఉందో అక్కడే మైనస్ మాట్లాడాలని చూస్తాడు కదా. ఇవాళ ఏదైతే మహిళా పక్షపాత ప్రభుత్వంగా మరి మహిళలకు ఏ విధంగా అయితే అన్ని రకాల సదుపాయాలు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారో, ఆర్థిక అభివృద్ధిని చూస్తున్నారో, మహిళలు ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, మహిళా సాధికారతను ఏ విధంగా చూడాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారో దాన్ని మైనస్ చేసి మాట్లాడాలి కాబట్టి మైనస్ గా మాట్లాడదామని అతను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అతను ట్విట్టర్ లో పెట్టారని మీరు అడుగుతున్నారు కానీ ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడతాడని కూడా ఎవరికి బురకెక్కట్లేదు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ మైండ్ చెడిపోయింది కూడా ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మహిళలు మోసం చేశాడని పోస్ట్ చేయడంపై మీరేమంటారు? ఆయన ఎన్నిపోటు గురించి ఆయన మాట్లాడకూడదండి. జగన్మోహన్ రెడ్డికి అసలు అర్హత లేదు మాట్లాడతానికి. ఎన్నిపోటు ఎలా పొడిచాడు చంద్రబాబు గారు? బస్ పేరు పెట్టాడు, బస్ పెడతాం తప్ప అది ఎన్నిపోట? అది లేడీస్ కి సంబంధించిందిగా 3 బండలు వదిలేరు, అది ఎన్నిపోటు పొడిచినట్ట. అంతే లేడీస్ మంచిగా చేస్తున్నారు కదండి. ఆయన తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేశారు కదండి. అది వేసారు. పెన్షన్ 3000 అని చెప్పి అన్నారు కదా. ఈయన ఎక్కగానే 3000 అన్నారు. ఎప్పుడు వేసాడు? విడతగా దిగేదాకా 250 చొప్పున పెట్టి వేసుకున్నాడు. ఈయన ఎక్కగానే 4000 వేసాడు కదండి. వికలాంగులకి ఏమో 6000 పెన్షన్, వృద్ధులకేమో 4000 పెన్షన్ ఎక్కగానే వేసారు. ఎలా ఎన్నిపోటు పొడిచాడు ఈయన? ఏ రకంగా పొడిచాడు? నువ్వు పొడిసావు ఎన్నిపోటు. అమ్మఒడు అన్నావు, 4 ఉంటే 4 అన్నావు, 5 ఉంటే 5 అన్నావు, ఒకటికే వేసావు. నీది ఎన్నిపోటు పడతావు. నువ్వు ఇంట్లో వాళ్ళకి పొడిసావు, బయట వాళ్ళకి పొడిసావు, ప్రజలకి పొడిసావు. నువ్వు ఎన్నిపోటు గురించి మాట్లాడద్దు. జగన్మోహన్ రెడ్డి ఎంతకన్నా చెప్పలేము. చంద్రబాబు నాయుడు లక్షలాది కుటుంబాలను రోడ్డు మీద పడేశాడు వచ్చిన తర్వాత సంవత్సరాల్లో. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో ఏడిసారు జనాలు, బాబు నువ్వు ఎప్పుడు పోతావు అని. ఇప్పుడు ఏమి అనలేదు జనాలు, ఎక్కడ ఏ మాట అనలేదు. ఎక్కడన్నారు ఇందుకు? ఎక్కడన్నా అడిగినా రమ్మానండి. జగన్మోహన్ రెడ్డి తెలియక ఎవరండి వాడు పిచ్చి మాటలు పిచ్చెక్కిందండి. 5 సంవత్సరాలు పిచ్చి పరిపాలన చేశాడు కదా. పిచ్చి పరిపాలన అయ్యే మాటలు మాట్లాడతాడు. మంచి మాటలు వస్తాయండి ఆయనకి నోటమ్మట. అయ్యే మాటలు మాట్లాడతాడు. అసలు ఆయనకి ఏం తెలుసు పరిపాలన గురించి మాట్లాడటానికి? అసలు అర్హత లేదని మాట్లాడటానికి. ముందు చంద్రబాబు గారిని విమర్శించే అర్హత ఆయనకి లేదు. ఆనందంగా ఉన్నారు అది బాగుందా? అంత ఆనందంగా ఉంటే ఆయన్ని గెలిపించుకుంటారు జనాలు. కనీసం సగానికి గెలిపించుకుంటారు. 11 కూడా ఎందుకు వచ్చినా మాకు తెలియదు. అసలు 11 కూడా అనవసరం. 35 లాగా 11 మంది 35 ఉన్నారు అక్కడ, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఆడది అది బాగుందండి చెప్పుకుంటాడు అంతే. ఏదో చెప్పాలి కదా, చెప్పాలి మరి. విమర్శించాలి కదండి. ఇప్పుడు మంచోడునే కదా విమర్శించేది. ఆయన చెడ్డోడు కాబట్టి మంచోడిని విమర్శిస్తాడు. జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కదా, మంచోడు అయితే ఆయన మంచి మాటలు మాట్లాడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద రౌడీ కంత్రీగాడు. ఇంకేం మాటలు మాట్లాడతాడండి? అవి తప్ప ఏం మాటలు వస్తాయి ఆయనకి? అనవసరం అండి. అసలు జగన్మోహన్ రెడ్డిని కొండలు పోతే మర్చిపోతాం కూడా. ఇక మీలాంటి అడిగితే చెప్పాలి మేము ఆయన పేరు. మేమైతే మర్చిపోయాం పూర్తిగా.